రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎందుకయ్యా రోడ్డెక్కింది అంటే కనుక విద్యుత్ ఛార్జీల పెంపుపై. ఓకే, ఎక్కారు, బానే ఉంది. ఏం మాట్లాడుతున్నారో మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా. ముఖ్యంగా చూస్తే కనుక గత 5 సంవత్సరాల్లో 8 సార్లు పెంచినప్పుడు ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా అయితే గనక రోడ్డు మీదకి రావాలని ప్రయత్నించారో వాళ్ళని రాకుండా హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ నాయకులకు పిలిపించాడు, రోడ్డెక్కండి, రచ్చ చేయండి అంటూ. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి మీరు పర్మిషన్ అడగంగానే ఇచ్చేసింది, వెళ్ళండి వినతి పత్రాలు ఇచ్చుకోండి అని. కానీ ఇక్కడ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే గనక ఆ రేట్లు ఆ ఛార్జెస్ పెంచిందే మీ జగన్మోహన్ రెడ్డి రా బాబు, పెంచిందే మీ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ తెలియని కొంతమంది రోడ్డు మీదకి వచ్చి పిచ్చి కుక్క కరిస్తే గనక ఎలా మురుగుతారో అలా మురుగుతున్నారు. ఆ మురిగే వాళ్ళలో ముఖ్యంగా రోజా ఒకళ్ళు, సారీ రోజా అంటే తెలుస్తుందో లేదో తెలియదు, డైమండ్ రాణి అంటున్నారు అందరూ, తెలుస్తుందో లేదో మరి అందరికి తెలియాలి. ఏం మాట్లాడుతుందయ్యా అంటే గనక ఒక్కసారి విందాం. ఎంత సిగ్గుచేటంటే ప్రజలకేమో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈరోజు సిగ్గుండాల్సింది ఎవరికమ్మా రోజా? సిగ్గుండాల్సింది ఎవరికి? నీకు, మీ నాయకుడికి, ముందర మీ ఇద్దరికి సిగ్గుండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గనక గడిచిన 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు నోరు తెరవని నువ్వు ఈ రోజు బయటకు వచ్చి మొరగటం చూస్తుంటే గనక మాకు నవ్వు వస్తుంది. అలాగే చూస్తే గనక నువ్వు చేసే పిచ్చి పిచ్చి ప్రేలాపనలకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పారు, చెప్పలేదని మేము అంటల్లా. ఇందులో 2వ పాయింట్ చెప్పావు చూడు, అవసరమైతే గనక ప్రజల దగ్గర నుంచే విద్యుత్ కొంటాము అని. దానిలో భాగంగానే నీకు తెలియకపోతే తెలుసుకో డైమండ్ రాణి, నీకు తెలియకపోతే తెలుసుకో, సోలార్ రూఫ్ టాపుల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంస్థ ఉన్నాయో వాటితో కలిసి ముఖ్యంగా సబ్సిడీ మీద బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి సోలార్ రూఫ్ టాపులు దాదాపు 5 లక్షల రూఫ్ టాపులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇదే చూ మంత్రణంగానే కింద నుంచి పైకి ఊడి పడదు. లేదంటే ఇదేమన్నా భైరవ దీపం సినిమా అనుకున్నావా? నువ్వు గాలిలో ఎగురుకుంటా వెళ్తావు చూడు మంచం మీద, ఇదేమన్నా భైరవ దీపం సినిమా అనుకున్నావా? లేదంటే నీ సినిమాల్లో డాన్సులు అనుకున్నావా? జూమ్ చేస్తే గనక ఎక్కడో ఇటలీలోకి వెళ్ళి డాన్స్ చేస్తా ఉంటావు కదా వేసుకొని, అలాంటిది అనుకున్నా. దేనికైనా టైం పట్టిద్ది. ప్రజల దగ్గర కొంటా అన్నారు, మోసం చేశారు అని మాట్లాడుతున్నావు. ఇంకా ఏదో వాగుతుందండి, విందాం. దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయల్ని ఈ రోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. చెప్పు, ఇదే మాట ప్రజలు అంటున్నారు. నువ్వు ఏదో వెనకమాల ఒక 40 మందిని పెట్టుకొని చుట్టూరుతో వాళ్ళని కాపలా పెట్టుకొని కాదు, నిజంగా జనాల్లోకి రా, చెప్పు తీసుకొని కొడతారు నిన్ను. ఎమ్మడబడి కొడతారు, మామూలుగా కొట్టరు. ఆ కొట్టడం కూడా ఎలా ఉండిద్దంటే కనుక ఒక తమన్ బీజిఎం వాయించినట్టు ఆ రేంజ్ లో కొడతారు నిన్ను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కనుక నీకు గడిచిన 5 సంవత్సరాల్లో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. 2023లో వచ్చిన ప్రతిపాదనలో ఏదైతే కనుక ఈఆర్సీ డిస్కంలు ఏదైతే ప్రతిపాదనలు చేసినాయో ఈఆర్సీ రిపోర్ట్ గవర్నమెంట్ కి పంపిస్తే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి
ఏప్రిల్లో చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు పెంచితే కనుక నేను ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాను సంవత్సరం లోపు, నన్ను చెప్పులతో కొడతారు, మెల్లో చెప్పులు దండేసి గాడిద మీద ఊరేగిస్తారు నన్ను, ఇప్పుడు పెంచవద్దు, 2024 నవంబర్ నుంచి పెంచుకోండి, అప్పుడు కూడా నేనే ఉంటాను కాబట్టి 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను పీకేది లేదు, ఎవడు పొడిచేది లేదు అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి 2024 నవంబర్ నుంచి పెంచుకోవడానికి అనుమతించాడమ్మా. ఇది తెలుసుకో. ఇది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగమాకు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోమన్నాం. మరి ఈ రోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు దానికి సమాధానం నేను చెప్పా, వాళ్ళకి అవసరం నీకు ఉన్నారు. ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. గతంలో చూస్తే గనక ముందు బాట్లు పాక పైకెత్తి బొడ్డుని 2017-18లో నువ్వు చేసిన డ్రామాలు ఏమా, రింగులు రాని డైమండ్ రాని నువ్వు చేసిన డ్రామాలు, పైకి లేపి సేరా ఏం ఎగిరావు, రోడ్డు మీద ఏం డ్యాన్సులు వేసావు, అసెంబ్లీలో నీ విచిత్రమైన వేషాలు, ఇలా చూపించటం అని చెప్పి ఇలా అంటాం, నడుము చూపించటం, నువ్వు చేసిన విచిత్ర వేషాలన్నీ ఎవరైనా చేశారా? సరే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి మద్యపానాన్ని గవర్నమెంట్ అమ్మిద్ది అని చెప్పినప్పుడు నువ్వు ఏ నోట్లో పెట్టుకున్నావు? అన్నా, నేను రోడ్డు మీద డ్యాన్స్ చేశాను, బీరు సీసాలు పగలగొట్టాను, ముందు సీసాలు పగలగొట్టాను, ఇప్పుడు గవర్నమెంట్ ఏం ముందు అమ్మిద్దంటే గనక జనాలందరూ వచ్చి ఆ బీరు సీసాతో నా తలకాయ పగలగొడతారన్నా అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయావు? నువ్వు దేనికి సరెండర్ అయిపోయా? ఏఐసిసి చైర్మన్ కోసమా, లేదంటే తిరుమలలో దర్శనాల టికెట్లు అమ్ముకోవడం కోసమా? ఇవన్నీ కాదంటే కనుక మంత్రిగా వచ్చిన తర్వాత పర్యాటక రంగాన్ని దోచుకు తినడం కోసమా? దేనికి లొంగిపోయా? వీటికి నువ్వు సమాధానం చెప్పాలి. రోజా, నీకే చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాలి. అరే, ఇక్కడ మర్చిపోయానండి, ఇంకొకళ్ళు కూడా వచ్చారు.